రండి పక్కన అన్నారు. నా క్యాంపులు వద్దు, ఐ డోంట్ వాంట్. అందరితో నిష్కల్మషంగా మనుషులుగా బ్రతకనిస్తాను తప్ప కేవలం ఎక్కడో నిర్బంధించి వాళ్ళందరినీ కూడా ఒక జంతువులాగా అక్కడ ఉంటానికి మాత్రం అంగీకరించాం. దే ఆర్ మై బ్రదర్, దే ఆర్ మై సిస్టర్, లెట్ దెమ్ బి ఫ్రీ. వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఏ విధంగా నా నిజంగా కావాలనుకుంటే అర్థం ఉంటారు, లేదంటే వెళ్తారు. వారి ఇష్టం అంతే తప్ప వారిని నిర్బంధించేటువంటి దుర్విధానానికి నేను రాను, వారిని డబ్బిచ్చి కొనుక్కునే దుర్విధానానికి రాను అని చెప్పారు. ఎందుకంటే నాన్న చెప్పారు, పెద్దవాళ్ళు నా దగ్గర గురించి పేర్లు అక్కర్లేదు, ఏమండి మీరు నా పర్మిషన్ ఇవ్వండి, మేము వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము చోట ఏర్పాటు చేస్తాం విడిది అన్నారు. అలాగా డబ్బిస్తారా? నేను డబ్బిచ్చేవారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా అన్నాడు నియమించానా? వాళ్ళు డబ్బిస్తేనే నేను తమ్ముళ్ళు అనుకున్నానా? నేను వాళ్ళు డబ్బిస్తేనే ఈనాడు ఎమ్మెల్యేలుగా చేసి గౌరవించాను, శాసనసభ్యులుగా. కాబట్టి డబ్బుకు మించింది నా మనసులో ఉంది, అది నేను కోరుకుంటున్నాను. కానీ కేవలం ఈ అధికారం కోసం అందరికీ డబ్బిచ్చి వారిని ఏదో మాయతోనో మంత్రంతోనో తెచ్చి ఒక చోట బంధించి నేను స్వార్థంతో నేను వ్యవహరించేవాడిని కాదు. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అది అని నేను చెప్పాను. తెలియక కాదు, ఇది తెలిసి నేను చూస్తున్న తప్పేవాళ్ళు చేశారు. నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం.